హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, పుదీనా చట్నీ అనమాట. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం. మనకి సాంబార్కి ఏమేమి వేసుకుంటామో అవన్నీ కటింగ్ చేసి పెట్టేసుకుందామండి. ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, పొటాటో, తర్వాత టమాటో, ఇవన్నీ మనకి వెజిటేబుల్స్ ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఓకేనా? అవన్నీ కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత అంత జీలకర్ర ఆవాలు ఇది అయిపోయిన తర్వాత చిటపట్లాడిన తర్వాత మన వెజిటేబుల్స్ అండి ఉల్లిపాయ, తర్వాత టమాటో తప్ప మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. ఓకేనా? అవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం. ఓకేనా? నేను ఇంతకన్నా ముందు కందిపప్పు ఉంటుంది కదా, ఒక టూ గ్లాస్ కాదు, 1 గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక గ్లాస్ వేసుకొని వాష్ చేసేసుకొని కందిపప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. పులుపు సరిపడా అనమాట. ఓకేనా? అవి చింతపండు నానబెట్టింది, తర్వాత కందిపప్పు, ఇవి రెండు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక సైడ్ ఇడ్లీ కూడా పెట్టేసాను చూడండి. తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు. అవి వెజిటేబుల్స్ కూడా హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు హాఫ్ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం దీంట్లోనే ఇప్పుడు కారం వేసుకుందాం అనమాట. అంటే సాంబార్ పొడిలో కారం ఉంటుంది, బట్ అయితే ఆ కారం సరిపోదు మనకి. అంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కారం, ఒక్కొక్కరు తక్కువ తింటారు కాబట్టి కారం పొడి నేను యాడ్ చేసుకుంటాను. మేము కొంచెం ఎక్కువ స్పైసెస్ ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం బాగా కలుపుకొని క్యాప్ వేసేసుకొని, అది ఇందాక నేను చెప్పాను కదా కందిపప్పు, చింతపండు అది మిక్సీకి వేసుకున్నాను, అది ఇందులో వేసేసుకుందాం. సాల్ట్, తర్వాత కొంచెం ఏమంటారు కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాం. ఓకేనా? ఇందులో సాంబార్ పొడి కూడా వేసానండి, అది మిస్ అయినట్టుంది. ఓకే, సాంబార్ పౌడర్ వేసాను, మిస్ అయిందండి. సాంబార్ పొడి వేసుకోండి, అంతేనండి. సాంబార్ రెడీ. ఉడికిపోతే తర్వాత నేను పుదీనా చట్నీ చూపిస్తాను. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? అవి ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా అంటే అయ్యే అవసరం లేదు, అవి ముందు వేసుకొని పుదీనా బాగా కడిగేసేసుకొని కడాయిలో వేసేసుకుందాం. వీటితో పాటే పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఫ్రై చేసుకుంటే అది బాగా మగ్గిపోతుంది కదా. ఆ మగ్గినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే పుదీనా కానీ ఆకుకూర ఉన్నట్టే కాబట్టి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి, మగ్గాలన్నమాట. ఓకేనా? బాగా మగ్గిన తర్వాత మనము ఇందులో వేసుకునే వాళ్ళు పప్పులు వేసుకుంటారు. నేనేమో కొబ్బరి వేసుకున్నాను, పప్పులు వేసుకోలేదు. పప్పులు అంటే పుట్నాల పప్పు అనమాట. ఓకేనా? ఈ కొబ్బరి వేసుకున్నాను, కొంచెం వేసుకోవాలన్నమాట, అంతే. ఈ పచ్చడికి వచ్చేసి ఏ పచ్చడైనా కానీ టమాటాలు కొంచెం పండినవి కాకుండా కొద్దిగా ఉంటాయి కదా నార్మల్గా, కొంచెం ఇంకా పండుగ కాయ టైప్ ఉంటుంది కదా, అలాంటివి వేసుకోవాలి. నేను తర్వాత అదంతా మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా వేయించుకుందాం అనమాట. పల్లీలు నేను ఆయిల్లో వేయించుకున్నాను, అంటే అందుకనేసి తొక్క తీయలేదు. దీనిలోనే వెల్లుల్లి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టించుకుందాం. ఓకేనా? మిక్సీకి వేసుకుంటే మన పుదీనా చట్నీ రెడీ అనమాట. ఓకేనా? టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు నచ్చితే చేసుకొని టేస్ట్ చూడండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.